అపోస్తుడైన పౌలు ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడిన ఈ మాట ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్దాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక అని ఈ మాటలు పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. వాస్తవానికి పౌలు రక్షణ పొందకముందు పౌలు జీవితంలో కలిగి ఉన్న అనేకమైన ఆధిక్యతలను బట్టి పౌలు అతిశయించాడు. ప్రభు దర్శించకముందు, రక్షణ పొందకముందు తన జీవితంలో ఉన్న అనేకమైన ఆధిక్యతలను బట్టి అతిశయించాడు పౌలు. ఏమున్నాయి ఆధిక్యతలు అంటే గలతీ పత్రికలోనే 1వ అధ్యాయంలో కొన్ని చెబుతున్నాడు. చూడండి 14లో, నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి కదా. చూడండి, పౌలుకున్న ఆధిక్యతలు చాలా ఉన్నాయి. లోక సంబంధమైనవి, మత సంబంధమైనవి, లేకపోతే తన చదువు సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఆధిక్యతలు చాలా ఉన్నాయి పౌలుకి. ఆయన అంటాడు కదా, నేను గమానియేలు పాదముల యొద్ద నేను విద్యను అభ్యసించాను అంటాడు. మరి గమానియేలు అంటే ఆయన ఆ రోజుల్లోనే యూనివర్సిటీ, ఒక మత సంబంధమైన యూనివర్సిటీ ఛాన్సలర్ ఆయన ఆ రోజుల్లోనే. పౌలు అటువంటి గొప్ప వ్యక్తి పాదాల దగ్గర ఆయన ధర్మశాస్త్రాన్ని అభ్యసించాడు. ఒక యూనివర్సిటీలో మంచి డిగ్రీ పొందాడు పౌలు. మంచి స్కాలర్, చాలా నైపుణ్యత కలిగిన వాడు. ధర్మశాస్త్రమును నేర్చుకొని మంచి నైపుణ్యత, డిగ్రీలు సంపాదించిన వాడు పౌలు. అంతేకాదు పరిసయ్యుడిని అంటాడు. పరిసయ్యులంటే ప్రభు కొరకు ప్రత్యేకించబడినవాడు పరిసయ్యుడు. మరి నేను పరిసయ్యుడిని అంటాడు. మత ఆసక్తి విషయంలో నేను విశేషమైనటువంటి అనుభవం కలిగిన వాడిని అంటాడు. అలాగే మరి నా సమాన వయస్కులైనటువంటి అనేక మందిలో నేను ఆ మత విషయంలో నేను గొప్ప ఆధిక్యత పొందితిని అని అంటాడు. ఇవన్నీ పౌలుకున్నటువంటి డిగ్రీస్ అన్నమాట ఇవన్నీ కూడా. అంతేకాదు రోమా వారసత్వం కలిగిన వాడు, రోమా ప్రభుత్వ వారసత్వం కలిగినటువంటి వాడు పౌలు. మరి ఇన్ని ఆధిక్యతల చేత అతిశయపడుతుండేవాడు ఒకప్పుడైతే. ఆ అతిశయం చేత ఏమండి సంఘాన్ని అపరిమితంగా హింసించాను అంటాడు. 13వ వచనంలో చూడండి, పూర్వమందు యోధా మతస్థున్నై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. చూడండి, అంటే అతిశయం అనేది ఏం చేసింది అంటే ఏమండి పౌలుని గుడ్డివాడిని చేసింది. అతిశయం ఏం చేసింది? డిగ్రీలను బట్టో, జ్ఞానాన్ని బట్టో, మతాన్ని బట్టో, లేకపోతే మతాసక్తిని బట్టో, లేకపోతే తనకున్నటువంటి పాండిత్యాన్ని బట్టో ఆ అతిశయం ఏం చేసింది పౌలునంటే గుడ్డివాడిని చేసింది. గుడ్డివాడిని చేసింది. ప్రియ దేవుని పిల్లరా, దాన్ని బట్టి బాగా అతిశయపడ్డాడు. ఈ లోకంలో చాలామంది కూడా వారు కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, వారికి ఉన్న బలాన్ని బట్టో, శక్తి సామర్థ్యాలను బట్టో, లేకపోతే వాళ్ళకున్న చదువును బట్టో, వాళ్ళకున్న పదవిని బట్టో, వాళ్ళకు ఉన్నటువంటి తెలివిని బట్టో అతిశయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో కూడా. అయితే బైబిల్లో మనం చూస్తే కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో మరి 7వ వచనంలో ఒక మాట ఉంది చూడండి.
కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. దేని బట్టి అతిశయపడుతున్నారు? రథములు అంటే ఏమండి? వస్తు వాహనాలు. కొందరేమో వస్తువు వాహనాలను బట్టి అతిశయపడుతున్నారంట. కొందరేమో గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుతున్నారట. మరి ఇక్కడ మనం చూస్తే కనుక అటువంటి అతిశయం మనుషుల్లో కనబడతా ఉంది. గుర్రాలు, రథాలు ఎవరికి ఉంటాయి? రాజులకి, గొప్ప గొప్ప వాళ్ళకు ఉంటాయి. మరి మన దేశాన్ని పరిపాలన చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో బయటికి రావాలంటే, ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్ళాలంటే 12 గుర్రాలు కట్టినటువంటి రథాన్ని వేసుకొని వెళ్ళేవాడంట ఆ రోజుల్లో. హల్లెలూయా. అంటే అంత ధనవంతులు ఆ రోజుల్లో, అంత ధనవంతులు వాళ్ళు. 12 గుర్రాలను కట్టి ఆ రథానికి, ఆ రథం వేసుకొని వెళ్ళేవాళ్ళంట ఆ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్నగారు. అది వాళ్ళకి అతిశయంగా ఉండేది ఆ రోజుల్లో. ఎందుకంటే మేము ధనవంతులం, మేము గొప్పవాళ్ళం అనే అతిశయాన్ని ప్రదర్శించుకుంటూ ఉండేవాళ్ళు. మా తాతగారు సిబిసిఎన్సి స్కూల్కి టీచర్గా పనిచేశాడు. 40 ఏళ్ళు పనిచేశాడు ఆయన. ఆయన చెప్పేవాడు, హెడ్ మాస్టర్గా పనిచేశాడు. ఆయన చెప్పేవాడు, జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ నాన్నగారంట ఇట్లా చేసేవాడంటరా అది మాకు చెబుతూ ఉండేవాడు. పాఠాలు చెప్పేటప్పుడు మాకు చెబుతూ ఉండేవాడు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. ఇంకా ఇంకో మాట ఉంది బైబిల్లో చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో ఇంకో మాట ఉంది. ఇర్మియా 9:23 యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి. అంటే అతిశయింపకూడదు అంటే అతిశయిస్తున్నారు ఆ రోజుల్లో. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. శూరుడు అంటే పరాక్రమం కలిగినటువంటి వాడు తన బలాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. ఇవన్నీ మనుషుల్లో ఉన్నటువంటి అతిశయాలు. ఇవన్నీ కూడా జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి. ఏమండి? అసలు బల శౌర్యములకు ఆధారము దేవుడేగా. హల్లెలూయా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. నో శైలమా, నా దుర్గమా, నా రక్షణాధారమా. నా శైలమా, నా దుర్గమా, నా రక్షణాధారమా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. హల్లెలూయా. కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయించుచున్నారు. మరికొందరేమో జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి అతిశయించుచున్నారు. మనం ఇలాంటి పల్లెటూరులో చూస్తే చాలామంది కాస్త మంది బలం, మార్బలం ఉన్నటువంటి వాళ్ళు అతిశయపడుతూ ఉంటారు. ఏమండి? కాస్త మంది బలం ఉన్నటువంటి వాళ్ళు మాకేంట్రా అన్నట్టుగా ఉంటారన్నమాట. అయితే ప్రియ దేవుని పిల్లారా, అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి? అక్కడ చెబుతున్నాడు చూడండి. మన గుర్రాన్ని బట్టి, రథాన్ని బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదు,
మంది బలం మార్బలాన్ని బట్టి కాదు. దేని బట్టి అతిశయించాలంట? దేవుడైన యెహోవా నామమును బట్టి. అదే అతిశయము. ఈ రోజున అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను సిలువయందు తప్ప మరి దేని యందును నేను అతిశయించకుందునుగాక, అది నాకు దూరమైపోవునుగాక. నిజంగా జార్జ్ ఫీల్డ్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన స్కాట్లాండ్ దేశంలో మంచి క్రికెటర్ అన్నమాట. మనకి సచిన్ టెండూల్కర్ ఎలాంటి మంచి పేరుందో, మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్. ఆ స్కాట్లాండ్ దేశంలో అంత పేరు సంపాదించిన క్రికెటర్ ఒక ఆయన ఉన్నాడు, జార్జ్ ఫీల్డ్ ఆయన పేరు. ఆయన ఆ దినాల్లో కోట్ల రూపాయలు, ఆయన ఆట ఆడితే కోట్ల రూపాయలు స్పాన్సర్ చేసేవాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు అంట. ఒక రోజున దేవుడు జార్జ్ ఫీల్డ్తో మాట్లాడుతున్నాడు, అబ్బాయి నువ్వు నా సేవకు రావాలి అని. హల్లెలూయా. సేవకు రావాలి, నా సేవ చేయాలి నువ్వు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు అప్పటికప్పుడే తన సంపాదన, పేరు, ప్రఖ్యాతులు అన్నీ కూడా వదిలేసి దేవుని సేవకు సమర్పించుకున్నవాడు ఆ భక్తుడు. హల్లెలూయా. స్కాట్లాండ్ దేశంలో చాలా గొప్ప సేవ చేసిన వాడు ఆ మహాభక్తుడు. అంతకుముందు ఆయన తనకున్న పేరును బట్టి, తనకున్నటువంటి డబ్బును బట్టి, తనకి స్పాన్సర్స్ కోట్ల రూపాయలు స్పాన్సర్ చేసే వారిని బట్టి అతిశయించేవాడు. కానీ ఎప్పుడైతే ప్రభు సేవ కొరకు సమర్పించుకున్నాడో ఆ అతిశయం అంతా కూడా పక్కన పెట్టి సిలువ యందు అతిశయించడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. మరి ఏమిటి సిలువ? ఈ సిలువ ఏమిటండి? ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో దొంగలను, నరహంతకులను అతి భయంకరంగా శిక్షించేటటువంటి, చంపేటటువంటి ఒక శిక్ష ఏంటంటే సిలువ శిక్ష. దాని మీద ఎవరిని సిలువేస్తారో తెలుసా? నరహంతకులు, బందిపోటు దొంగలు, ఏమండి గజ దొంగలు, హత్య చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆ సిలువలో వేలాడదీస్తే బ్రతికుండగానే ఆకాశ పక్షులు వచ్చి, గ్రద్దలు రాబందులు ఉంటాయి కదా, ఆకాశ పక్షులు వచ్చి ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ వ్యక్తి మీద వ్రాలి బ్రతికుండగానే వాడి మాంసాన్ని పీక్కు తింటా ఉండేయంట. వాడు బాధపడి 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 అంటే బ్రతికుండగానే నరకాన్ని చూసి వాడు చచ్చిపోయాడు అంట సిలువ మీద. అంత భయంకరమైన సిలువది, శిక్ష అది. అటువంటి భయంకరమైన సిలువ ఆ రోజుల్లో అది నరహంతకులకు, దొంగలకు వేసే శిక్ష, ఆ సిలువ శిక్ష. ఆ సిలువను చూచిన వాళ్ళు, ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ దొంగలను, నరహంతకులను చూచిన వాళ్ళు ఆ రోడ్డు అమ్మట వెళుతూ అంట, ఆ దారిన వెళుతూ అంట తూ తూ అని ఉమ్మేసేవాళ్ళంట. ఎందుకురా నీ బ్రతుకు చెడా? ఎంతమందిని చంపావురా నువ్వు? ఎంతమంది ఇళ్ళు దోచుకున్నావురా నువ్వు? ఎంతమంది కొంపలు కూల్చావురా నువ్వు? నీకు ఈ మరణం తగినదేరా, నీకు ఈ చావు తగినదే అని చెప్పి ఎందుకురా నీ బ్రతుకు చెడ తూ తూ అని ఉమ్మేసుకుంటా వెళ్ళేవాళ్ళంట. ఉమ్మేసుకుంటా తూ నీ బ్రతుకు చెడ. అంత భయంకరమైన శిక్ష సిలువ శిక్ష. ఆ సిలువ ప్రియ దేవుని పిల్లరా, అంత అసహ్యకరమైనది కూడా సిలువ. ప్రజలు తూ అని ఉమ్మేసేటటువంటి అసహ్యకరమైనటువంటిది ఏంటంటే ఆ సిలువే. మరి అటువంటి సిలువ మీద యేసు ప్రభు వారిని వేలాడదీసినప్పుడు
ఆ త్రోవ ప్రక్కన వెళుతున్న వాళ్ళు ఆయన మీద కూడా ఉమ్మేశారు. చీ, ఎందుకురా నీ బ్రతుకని. వారు తలలు ఊచుచు ఆయనను అపహసించిరి అని ఉంది బైబిల్లో. తలలు ఊచడం అంటే ఏంటి? ఉమ్మి ఊసారు ఆయన మీద. ఆ ఇద్దరు దొంగల మధ్యలో ఈయన వేశారు కదా సిలువ. ఎందుకురా మీ బ్రతుకు, మీరు ఎందుకురా పుట్టడం అనవసరం, మీ బ్రతుకు అనవసరం అని ఆయన మీద కూడా ఉమ్ము వేశారు. యేసు ప్రభువారు అన్నీ భరించారు మన కోసం. హల్లెలూయా. అన్నీ భరించారు. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో. అటువంటి పాపుల కొరకు, అటువంటి భయంకరమైన దుష్టత్వంలో ఉన్నటువంటి వారి కోసం యేసు ప్రభువారు ఆ సిలువలో తన ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు ఆయన. అంటే వాస్తవంగా పాపంలో ఉన్న వారి మీద పడవలసిన ఉమ్ము ఆయన నీతిమంతుడు, ఆయన ముఖం మీద పడింది ఆ ఉమ్ము మన కోసమే. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన, మన దోషములను బట్టి నలుగగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిన. శిక్ష అంటే ఉమ్ము, మేకులు ఆయన మీద పడ్డాయి. ఆ ముళ్ళ కిరీటం ఆయనకి తగిలించారు, ఆ మేకులు ఆయనకు కొట్టారు. ప్రియ దేవుని పిల్లరా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలగగొట్టబడ్డాడు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తన కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు దేవుడు. ఎందుకంటే ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఏంటి లోకం ప్రేమించడం అంటే? ఆయన వెండి బంగారములను ప్రేమించాడనే. బైబిల్లో ఇంకో చోట ఏముందంటే, లోకములో అయినను లోకములో ఉన్న వాటిని అయినను మీరు ప్రేమించకండి. మరి దేవుడు లోకాన్ని ప్రేమించాడని ఉంది. లోకములు అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఆయన మానవులను ప్రేమించాడు. ఎందుకు? ఆయన తను ఇష్టపడి చేసుకున్నాడు మనిషిని. తన పోలికనిచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన ఊపిరి ఊదాడు, తన ఆత్మను మనకి ఇచ్చాడు. ఆయన ఆశీర్వాదం మనకిచ్చాడు. శుభ్రంగా బ్రతకమంటే మానవుడు దేవుని మార్గాన్ని తొలగి మేము దారి తప్పిన గొర్రెల వలె అయితిమి అంటాడు దావీదు. మేము దారి తప్పిపోయామయ్యా, దారి తప్పిపోయిన గొర్రెల్లాగా అయిపోయింది మా బ్రతుకు. ప్రియ దేవుని పిల్లరా, మన కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు. మన దోషములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన మీద పడింది, మన మీద పడలది. మన పాపానికి శిక్ష మన మీద పడలా. మన మీద పడితే మనం తట్టుకోలేం. ఆ ధనవంతుడు కేకలేస్తున్నాడు, అయ్యో నేను తట్టుకోలేకపోతున్నానని కేకలేస్తున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? ధనవంతుడు అగ్నిలో. మనం తట్టుకోలేమని చెప్పి దేవుడు మనను ప్రేమించి ఆ అగ్నిలో నుండి తప్పించడానికి, ఆ నరకములో నుంచి తప్పించడానికి, ఏమండి ఆ వేదనాకరమైన స్థలములో మనం పడకుండా మనల్ని రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి బలియాగమవ్వడానికి పంపించాడు. ఆయన బలి పశువుగా వధించడానికి. ఎందుకో తెలుసా? రక్తము చిందించకుండా పాపములో పరిహరించబడుట అసాధ్యము. పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. పాత నిబంధనలో గొర్రెల్ని, మేకల్ని, ఎడ్లను, పొట్టేళ్లను మరి వధించేవాళ్ళు, ఆ రక్తాన్ని చిందించేవాళ్ళు. అయితే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 10వ అధ్యాయములో, చూడండి ఇక్కడ
పైన 9:22 కూడా చదవండి. ఆ, 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 రక్తము చేత ఏం చేయబడుతోంది? ఏంటిది శుద్ధి చేయబడేది? పాపములు. పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. అందుకని మన వేదాల్లో కూడా, అంటే మన భారతదేశంలో ఉన్న వేదాల్లో కూడా వేదాలు 4 ఉన్నాయి. ఏగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. 4 వేదాలు మాకు బైబిల్ కాలేజీలో చెప్పేవాళ్ళు. లైట్గా టచ్ చేస్తాం మనకు. ఆ వేదాల్లో దేవుడు ఒక్కడే. అసలు ఆయన్ని ప్రజాపతి అన్నారు, కానీ దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతా ఉంది. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, ప్రభు ఆత్మ ఒక్కడే. ఆ మాట ఋగ్వేదములో, యజుర్వేదములో, సామవేద, అథర్వణ వేదాల్లో ఉంది. ఆ మాట ఏమని రాయబడి ఉంది? సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం భవస్యం తద్రక్తం పరమాత్మానయం పుణ్యదాన బలియాగం. పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడాలి. అందుకని సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను శిల సమానమైన మనసు కరిగినలి నీరగుచోనదిరా. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. వినండి వినండి, చక్కగా రాస్తుంది బైబిల్లో చక్కగా రాస్తుంది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. అందువల్లే పాత నిబంధనలో వాళ్ళు ఏం చేశారట? ఇప్పుడు 10:4లోకి రండి. ఏలయనగా చూడండి, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చూడండి, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకంలోని ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. దీన మనసు కలిగి ఆయనకి నీ హృదయాన్ని అర్పించుట, దీన మనసు కలిగి నీ మనస్సును ఆయనకి సమర్పించుట, అదేగా దేవుడు అడుగుతున్నాడు. నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము, నా కుమార్తె నీ హృదయము నాకు ఇమ్ము. మనం హృదయం తప్ప ఏమివ్వాలి అని పాట పాడుతూనే దశాబ్దాల కాలం వెళ్ళిపోతానే ఉంది ఈ పాట. కానీ అర్పించవలసిన హృదయాన్ని మాత్రం అర్పించెదను, హృదయమును ఆరాధింతును అనుదినము. అర్పించెదను హృదయమును ఆరాధింతును అనుదినము. యేసయ్యా 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 ఆనందముతో
ఆశతో ఆనందముతో ఆశతో అర్పించెదను హృదయమును ఆరాధింతును అనుదినము. హల్లెలూయా. అర్పించవలసింది ఏంటండి? పౌలు తన అతిశయాలన్నీ పక్కన పెట్టేశాడు. తనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎంత ధనం ఉంది, ఏమండి రోమా పౌరసత్వపు హక్కు కలిగిన వాడు పౌలు. అవన్నీ పక్కన పెట్టేశాడు, హృదయాన్ని ప్రభువుకి అర్పించాడు. అర్పించి అంతకుముందేమో ఆయనకున్న ఆధిక్యతను బట్టి పడేవాడు. మరి నేను యోధా మతంలో నేను పేరు పొందిన వాడిని, నేను గొప్పవాడిని, పరిసయుడిని, నేను బెన్యామీను గోత్రీకుడిని, అమ్మా ఎంత బాగా చెప్పుకునేవాడు అంతకుముందు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు అంటున్నాడు కదా, సిలువ యందు అతిశయించుట తప్ప మరేది నాకు దూరమైపోవునుగాక. దేన్ని బట్టి మనం అతిశయించాలి? ఏమండి, ఆ సిలువలో మన కొరకు ప్రభు మరణించి మన పాపములను ఆయన పరిహరించి ఆయన రక్తములో కడిగి ఆయన బిడ్డలుగా ఆయన స్వాస్యముగా మనలను చేసినటువంటి ఆ సిలువ, ఆ బలియాగము, కుమారుడైన క్రీస్తు రక్తము, వాటి యందు తప్ప మరి దేని యందును మనము అతిశయించకుందుముగాక. దేవుడి మాటలను దీవించునుగాక.